ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి వేగమవుతుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొమ్మిడి శ్రీనివాస్ అన్నారు. తాడిపల్లిగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో దాతల సహకారంతో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించొచ్చని అన్నారు. హౌసింగ్ బోర్డులోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పార్క్ ను పిల్లల ఆట వస్తువులను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆట వస్తువులు అందించిన దుర్గా ప్రసాద్, ఆయన మిత్ర బృందం ఇంజనీర్ ఫౌండేషన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న P4 కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాన్ని పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని, ప్రజలు ముందుకు వచ్చి తమ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తే ప్రభుత్వ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే వారిని ప్రభుత్వం గుర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దుర్గా ప్రసాద్ ను P4 లో సభ్యుడిగా గుర్తించి ఆయన వివరాల ప్రభుత్వానికి పంపిస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఇక్కడ ఒక పార్కును ఏర్పాటు చేసి పిల్లలకి ఆట వస్తువుల్ని ఇచ్చినటువంటి దుర్గా ప్రసాద్ గారికి, అంజనా ఫౌండేషన్ వారికి అభినందనలు. ఎందుకంటే P4లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాల్లో సహకరించిన ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని వాళ్ళు డెవలప్ చేస్తే ప్రభుత్వానికి కొంత బడ్డీని తగ్గుద్ది. ఇవన్నీ నిజంగా చేయాలంటే కూడా ఇంకో 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఎప్పటి నుంచో ఉన్న స్కూల్ ఇది. కానీ మరి ఇవాళ దుర్గా ప్రసాద్ కానీ, వాళ్ళ మిత్ర బృందం కానీ, మరి ఆ అంజనా ఫౌండేషన్ వాళ్ళు కానీ ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు ఒంగోలు నిదర్శనంగా ఆదర్శంగా వాళ్ళు నిలబడినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరినీ సహకారాన్ని తాడేపూడి నుంచి అందిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఆయన కూడా P4లో ఒక సభ్యుడిగా ఇవాళ ఉన్నాడు. ఆయన పేరు కూడా గవర్నమెంట్లో పంపించి ఈ స్కూల్ని ఇలా డెవలప్ చేసినందుకు ఎవరైనా అలా చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నిషన్ ఉండే విధంగా తాడేపూడి కాన్స్టిట్యున్సీ నుంచి పంపిస్తూ ఉన్నాం. ఈరోజు ఫంక్షన్లు ఇచ్చినా, స్కూల్ పనిచేసినా, జూనియర్ కాలేజీ కట్టించినా, ఎవరో ఏ దాతలైనా సరే వారిని తగు సన్మానం చేసే విధంగా, ప్రభుత్వం గుర్తించే విధంగా చేసి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు అవ్వాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.